తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. విజయవాడ కుంచునపల్లిలో అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనపర్తి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, నలుగురు ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. వారికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. విజయవాడ కుంచునపల్లిలో అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్మూర్తి, మొత్తం ఎంతమంది వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు, ఏం చెప్తున్నారు? సతీష్, చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చూసినట్లయితే వైకాపాకి అంటే వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, నలుగురు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో, అలాగే ఇక్కడ అనపర్తి ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి నల్లమిల్లి మనోజ్ ఆధ్వర్యంలో వీళ్ళు పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అయితే వైకాపాకి చాలా గట్టి పట్టున్న అనపర్తిలో ఇలాగా జరగడంతో వైకాపాకి గట్టిగా షాక్ తగిలింది. ఇక్కడ ఇప్పటికే అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి చెందిన అనేక మంది నాయకులు, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఇక్కడికి అంటే తెలుగుదేశంలోని బీజేపీలోని చేరుతున్న పరిస్థితి ఉంది. ఇంతకీ ఇప్పుడు ఈ మొత్తం వైకాపా ఆధీనంలో ఉన్న మండల పరిషత్ మొత్తం ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన పరిస్థితి జరిగింది. ఎంపీపీ ఎప్పుడైతే టీడీపీలో చేరారో ఆటోమేటిక్ గా ఎంపీపీ మొత్తం టీడీపీ వశం అయిన పరిస్థితి ఉంది. దీంతో వైసీపీకి గట్టి దెబ్బ జరిగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి తోటి సరిగ్గా వ్యవహారం నడపకపోవడంతో అవి ఒక్కొక్కరిగా పార్టీ వీడి తెలుగుదేశంలోకి బీజేపీలోకి వస్తున్నట్టుగా మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇంతకు ముందు చూసినట్లయితే కొద్ది రోజుల క్రితం బిక్కవోలు ఎంపీపీ కూడా మొత్తం బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనే మరోసారి వైకాపాకి చెందిన మొత్తం ఎంపీటీసీలందరూ కూడా ఆ బీజేపీలో చేరడంతో బిక్కవోలులో కూడా ఇదే నియోజకవర్గంలో బిక్కవోలు మండలం కూడా ఆ బీజేపీ వశమైంది. ఇలా చూసినట్లయితే ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇక్కడ వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, అలాగే ఈ ఎంపీపీ, ఎంపీటీసీగా ఉన్నవారు కూడా టీడీపీ బీజేపీలో చేరడంతో ఇక్కడ వైకాపా చాలా పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా నిన్న వీరు ఎంపీపీ, ఎక్స్ ఎంపీపీ వీళ్ళందరూ కలిపి మొత్తం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో దీంట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఎంపీపీ పూర్తిగా టీడీపీ వశమైన పరిస్థితి ఉంది. చేరిన వారిలో చూసినట్లయితే ఎంపీటీసీలు ఎంపీపీ సూర్యనారాయణ, అలాగే వైస్ ఎంపీపీ పొలగం బుల్లిరెడ్డి, రామవరం, అనపర్తి, పెదపర్తి గ్రామాల ఎంపీటీసీలు పద్మావతి, తమరంపూడి మణి, గొలుగూరి గౌతమి, నల్లమిల్లి భాగ్యలక్ష్మిలు ఇందులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మనోజ్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి ఉంది. దీంతో మొత్తం వైకాపా ఆధీనంలోని ఎంపీపీ మండలాధ్యక్షుడు అంతా కూడా టీడీపీ వశమైన పరిస్థితి ఉంది. సతీష్, థ్యాంక్స్ శ్రీరామ్మూర్తి.